నా పేరు భవాని. ఎంత ఉందండి కస్టమర్స్ వస్తారు కదా ధర ఎంత? 17,000 ఉంది గ్రామ్ రేటు. వెండి వెండి ఇవాళ 3,000 ఉంది. ఉమ్. వెండి కొండ ఎక్కువ వస్తారా బంగారం కొండ ఎక్కువ వస్తారా? వెండి బంగారం రెండు రావట్లేదు. ఉమ్. ఏది కొనాలన్నా వెండి కొన్నా, చిన్నపిల్లలు పట్టీలు కొనాలన్నా 15,000 అవుతున్నాయి. ఇదివరకు 5,000 6,000 వచ్చే పట్టీలు అలా ఒక్క 15 రోజుల్లోనే అంత రేటు పెంచారు. అంత పెరగడానికి అంత అవసరం ఏముంటుంది అసలు? అంత రీజన్స్ కూడా ఏమీ లేవు పెంచే రీజన్స్. వాళ్ళు పెంచుతున్నారు ఈ రేట్ని, అది కరెక్ట్ కాదు అసలు. అసలు వెండి సామాన్యులకు అందుబాటులో ఉండాలంటే మినిమం 1,500 1,200 ఉండాలి వెండి రేటు. బంగారం అయితే ఒక కనీసం తక్కువ 1,10,000 అట్లున్నా ఒక తులం కొనుక్కోలేస్తారు. 1,00,000 రూపాయలు పెడితే ఒక తులం వస్తుంది అని ఒక పుస్తలు, చెవులై, ఉంగరం అట్లా కొనుక్కుంటారు. ఒక పుస్తకం కొంటేనే 2 పుస్తలు కొని మెట్టెలు కొంటేనే 1,00,000 రూపాయలు అవుతున్నాయి. సామాన్యులు ఎట్లా కొంటారు అసలు? బంగారం షాప్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వర్కర్స్ పరిస్థితి ఏంటి, హోల్సేల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మొత్తం ట్రేడింగ్ ఆగిపోయింది. 3 నెలలు అవుతుంది, బిజినెస్ లేదు, రెంట్లు కట్టాలి ఉంటుంది కదా. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. గవర్నమెంట్ అసలు ఎక్కడ తేడా వచ్చిందో తెలుసుకొని వాళ్ళు గవర్నమెంట్ రేటు తగ్గిస్తే మంచిది. ట్యాక్సెస్ కూడా తగ్గిస్తే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. జస్ట్ ఒక 20 డేస్లో ఇంత రేటు పెరిగింది. అంత రేట్ ఎట్లా పెరుగుతుంది 20 డేస్లో? మరి ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్స్ వస్తాయి కదా మనకు. పెరుగుతాయి. మేమైతే తగ్గాలనే కోరుకుంటున్నాం. ఉమ్. తగ్గితేనే కాస్త మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక తాడు కొనాలన్నా, ఒక పుస్తక కొనాలన్నా, ఒక 2 లక్షలు అనుకోండి గోల్డ్, ఒక తాడు ఒక పుస్తక అలా చేయించుకుంటారు వాళ్ళు. ఒక తాడు కొనాలంటే 5 లక్షలు అయితే వాడు పెళ్ళి ఏం చేయాలి, బంగారం ఏం పెట్టాలి? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరిదైనా ఒకటే కదా. ఒక 10 తులాలు కొనాలంటే 20 లక్షలు అయితే ఎలా కొనుక్కుంటారు? 10 తులాలు ఏంది పెళ్ళి ఏమవుతుంది? ఏదో ఒక మార్గం చేసి గవర్నమెంట్ రేట్లు అనేది తగ్గిస్తే మంచిది, అందరికీ అందుబాటులో ఉండేటట్టు బంగారం వెండి ధరలు.